చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150 మార్కెట్. ఆ సినిమాని బయలు కొంటున్న విధానం చూస్తుంటే పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అన్ని ఏరియాల నుంచి కనీవిని ఎరగని రేట్లకు ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు ముందుకు వస్తున్నారు. నైజాంలో ఈ సినిమాను 22 కోట్లకు అమ్ముడుపోతున్నదని టాక్ ఉంది. తూర్పు పశ్చిమలో కూడా రికార్డ్ స్థాయిలో ధర పలుకుతోంది. టోటల్ గా ఖైదీ నెంబర్ 150 మార్కెట్ బాహుబలి 1 మార్కెట్ కి సరిసమానంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక తన ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. చిరు మళ్ళీ సినిమాలోకి వచ్చినా ఎవరు పట్టించుకోరు అని నాన్ మెగా ఫ్యాన్స్ జోకులు వేసుకున్నారు. అయితే వాటన్నిటిని తాజా పరిణామాలు తిప్పి కొడుతున్నట్లు అవుతున్నాయి. ఖైదీ నెంబర్ 150కి మార్కెట్ పరంగా ఇంత క్రేజ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆఖరికి చిత్ర బృందం కూడా. రామ్ చరణ్ కూడా ఈ విషయంలో పక్కా వ్యూహంతో ఉన్నాడని టాక్. బాహుబలి మార్కెట్ ని కొల్లగొట్టాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని అత్యధిక ధరకి అమ్ముతున్నాడని చెబుతున్నారు. సినిమా హిట్ అయితే పర్వాలేదు, లేదంటే అందరికీ బొప్పడం ఖాయం. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు